హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మేము వెళ్ళిందే ప్లేస్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉన్నారు కదా, ద బిగ్ యాపిల్. చాలా పెద్ద బిగ్ యాపిల్ ఉంటుంది. అంటే రియల్ అనుకున్నారు, లేదు, జస్ట్ యాపిల్ షేప్లో ఒక బాల్ అక్కడ ఉంటుందండి. సో ఇక్కడికి వెళ్ళడానికి మేము చాలా అప్ అండ్ డౌన్స్ చూసి వెళ్ళాము. అప్ అండ్ డౌన్స్ అంటే లైఫ్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ అనుకోకండి. చాలా హిల్స్ దిగుతూ వెళ్ళాము. తిరుపతిలో 7 కొండలు మాత్రమే ఉంటాయి. బట్ మేము ఈ బిగ్ యాపిల్కి వెళ్ళడానికి దాదాపు ఒక 10 అంతకన్నా ఎక్కువనే హిల్స్ ఎక్కుతూ వెళ్ళామండి. బట్ వ్యూ మాత్రం అస్సలు అదిరిపోయింది. ఎంత బాగుంది తెలుసా. మేము వెళ్ళింది ఇంకా స్ప్రింగ్లో కాబట్టి చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో చాలా రకాల ట్రీస్, ఫార్మ్స్ చూస్తూ వెళ్ళాము. కెనడాలో ఎలా ఫార్మింగ్ చేస్తారు, దుక్కి దున్నడము, ఇలాంటివి చాలానే చూసాము. సో మీరు ఎంజాయ్ చేస్తారండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదామండి. సో బిగ్ యాపిల్ చాలామంది వచ్చారు, ఎందుకంటే అది హాలిడే కాబట్టి. ఇంకా స్ప్రింగ్ సీజన్స్ ఎండ కూడా రావడం వల్ల వెదర్ కూడా సపోర్ట్ చేసింది. అందుకోసమే జనాలు కూడా చాలా బాగానే ఉన్నారు. పార్కింగ్కి ఏమి ఇబ్బంది ఉండదు, ఫ్రీ పార్కింగ్. అండ్ ఎంట్రీకి డబ్బులు అంటారా, లేదు, ఎంట్రీకి కూడా ఫ్రీ. సో అలా ఎంటర్ అయిపోయాము. చాలా జర్నీ, ఆల్మోస్ట్ ఒక 2.5 hours జర్నీ చేసిన తర్వాత రీచ్ అయ్యాము కదా. ఇక్కడ చూడండి, అక్కడ అన్నీ మేక్ చేయడం లైవ్లోనే చేస్తారు. అందరు చూసేవాళ్ళు చూస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. అవ్వగానే తీసుకొచ్చి స్టోర్లో పెడుతున్నారు. వెంటనే విడివిడిగా బై చేస్తున్నారు అందరూ. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అండ్ ఇక్కడ క్యాండీ స్టోరు. ఎవ్రీ క్యాండీ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అవర్ విష్. అక్కడ కొన్ని కప్స్ ఇచ్చారు, ఆ కప్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. $4, $8 అండ్ $13 అంటూ. మేము చిన్నది తీసుకున్నాం, ఎందుకంటే క్యాండీస్ ఎన్ని ఉన్నా అసలు ఇంకా అయిపోయే వరకు ఒకే పనిగా తింటారు. అసలు సీజన్ చేంజ్ అయింది కాబట్టి కోల్డ్, కాఫ్ ఇలాంటివి అన్నీ వస్తూ ఉన్నాయి. సో ఎందుకని చిన్న కప్ తీసుకున్నాము. ఇంకా పిల్లలు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి నచ్చింది. ఫైనల్గా కప్ అయితే ఫిల్ చేసుకున్నారండి. సో ఇక్కడ మనం ఏంటంటే అన్ని రకాలవి ఫ్రీ, బట్ ఓన్లీ ఫుడ్ కొనడం కానీ మనం తినడానికి మనం ఏమైతే కొనుక్కుంటామో అవి మాత్రమే ఇక్కడ డబ్బులు పెట్టాలి. మిగిలిన అన్ని పిల్లల యాక్టివిటీస్ కానీ ఏదైనా ఫ్రీ. సో ఫైనల్గా ఒక కప్పు నింపేశారండి మా పిల్లలు. జస్ట్ $4 కప్ తీసుకున్నాము, ఇట్స్ ఎనఫ్. అప్పటికే ఇంకా మరి ఇదే స్టార్ట్ చేశాడు, ఇవ్వు అని ఇంకా అక్కడ కొన్ని క్లాత్స్ కూడా, డ్రెస్సెస్ కూడా అమ్మారండి. ఇంకా కెనడా గిఫ్ట్స్, కెనడా లీఫ్ కానీ కెనడా సింబల్స్ తోటి కొన్ని గిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే కొంచెం రేట్ అనేది ఎక్స్పెన్సివ్ అండి, కొంచెం ఎక్కువ రేట్లే ఉన్నాయి బయటతో కంపేర్ చేస్తే. సో మేము అలాంటివి ఏం తీసుకోలేదు. ఇంకా క్యాండీస్ అయితే ఒక బియర్ చుట్టూ చాలా చూసారు కదా, 2 ప్యాకెట్స్ $9. ఎన్ని రకాల క్యాండీస్ ఉన్నాయంటే అసలు చెప్పలేను. కానీ రేట్లు మాత్రం బయటతో మనము బల్క్ బాండ్ ఇక్కడ కొంటే మనకి చాలా తక్కువకి వచ్చేస్తాయి మంచి చాక్లెట్లు. బట్ ఇక్కడ చాలా హెవీ చాక్లెట్లు, అవి కూడా అంత టేస్ట్ ఏం లేవు. మేము తీసుకున్నాం కదా, అంత టేస్ట్ ఏం లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి బియర్ చుట్టూ చాక్లెట్లే. ఇంకా పిల్లలు అయితే అన్ని రకాలు, మా రిజన్ అయితే అన్ని తీస్తున్నాడు, స్టోర్లో పెడుతున్నాడు. అన్ని బిల్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా అవి తీసేసి ఇంకా మాకు కావాల్సినవి తీసుకునేవి బిల్ తెప్పించుకొని వచ్చాము. ఎందుకంటే మనకి అవన్నీ ప్యాకెట్లో కనిపించేసరికి అన్నీ తీసుకుంటామేమో అనుకొని తీసేసుకున్నాడు. నెక్స్ట్ ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కిడ్స్ వేరే ఉన్నాయి, పెద్దవాళ్ళు అంటే వేరే ఉన్నాయి. 2 స్కూప్స్ ఇచ్చారు ఐస్ క్రీమ్స్, $3. ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకా చాక్లెట్స్ కూడా వేరే చాక్లెట్స్, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ యాపిల్ సిడార్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అది కాకపోతే కొంచెం రేట్ అనేది ఎక్కువగా ఉంది. కానీ ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే 1 డే అనేది ఒక స్పెషల్ డేగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లలకి ఫ్రీ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి మీరు ముందు వీడియోలో చూస్తారు. ఇంకా షాపింగ్ అనేది కొంచెం లిటిల్ బిట్ బాగుంది. ఇంకా యానిమల్ ఫామ్, పెట్ ఫామ్ ఉంటుంది. ఆ పెట్ ఫామ్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో మన ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించుకునే వాళ్ళు కాస్ట్ లేకుండా ఫ్రీగా అయితే వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండి. మంచిగా వెళ్ళి మీ పిల్లలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ ప్లేస్లో. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, చాలా రకాల కుక్కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఈ కుక్కీస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ లిటిల్ బిట్. చాలా రకాల అన్ని చాక్లెట్సే అండి. ఎన్ని రకాల చాక్లెట్స్ అంటే నేను ఫస్ట్ టైం అన్ని రకాల చాక్లెట్స్ని చూడడం. అక్కడ ఎప్పుడు చూడలేదు నేను. మామూలు చాక్లెట్స్ బల్క్ బాన్లో అలా చూసాను, కానీ ఇక్కడ డిఫరెంట్ చాలా రకాలు వెరైటీస్ ఉన్నాయి.
ఇంక ఇక్కడ ఉన్నాయండి ఫ్రెష్గా అప్పుడే ప్రిపేర్ చేసుకొచ్చి అయితే పెడుతున్నారండి. ఇందాక చూపించాను కదా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారని. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. మీకు చూపిస్తాను. అతను తీసుకొచ్చి పెట్టడం వెళ్ళడము. కాకపోతే ఎంత రేట్ ఉన్నా కూడా జనాలు చాలా తింటున్నారు. ఇది కెనడియన్ ఫుడ్ అని తీయగా ఉంటాయి, మైదాపిండితో ఉంటాయి. సో మనం అంత తినలేమండి ఈ ఫుడ్ని, ఎంజాయ్ చేయలేము అంతగా. మనకేంటంటే కొంచెం స్పైసీగా అలా ఉంటే ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇవే తీసుకొని ఇంకా హ్యాపీగా లంచ్లా తినేస్తున్నారు. మేము ఇంకా పిల్లలు అడుగుతున్నారని జస్ట్ 2 కుక్కీస్ తీసుకున్నాము. ఇక్కడ చాక్లెట్ కుక్కీ అండ్ 1 చెర్రీ కుక్కీ అని 2 కుక్కీస్ తీసుకున్నాము. సో అవి తిన్నారు. అవి 2 తినడానికి వాళ్ళు ఫుల్గా అవి తినలేకపోయారు. ఎందుకంటే స్వీట్స్ అంతా క్వాంటిటీలో తినడం అంటే చాలా కష్టం, అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో అలా అండి.
గేమ్స్ అండి. ఇది 18 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్ని పాస్ అవ్వకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్తో కానీ చాలా ఎంజాయ్ ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ క్యాచ్ చేయాలా గ్రూప్స్లో ఫ్యామిలీస్కి వెళ్ళినట్లయితే జస్ట్ స్టార్ట్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుందండి ఈ గేమ్ ఫినిష్ అవ్వడానికి. చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న స్టిక్స్ ఇవన్నీ ఫ్రీనే. ఈ గేమ్ ఆడడానికి కూడా మనం ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. గాడ్ స్టిక్స్ అండ్ బాల్స్ అక్కడ ఇందాక మనం వెళ్ళాం కదా షాప్లో, ఆ షాప్లో ఇస్తారు. మనది ఏదైనా ఐడి కార్డు ప్రూఫ్ వాళ్ళు తీసుకుంటారు. ఆ స్టిక్స్ మనకి ఇస్తారు. మళ్ళీ మనం ఆ స్టిక్స్ బాల్స్ రిటర్న్ ఇవ్వగానే మన ఐడి ప్రూఫ్ మనకి ఇస్తారండి. సో అలా పిల్లలు మేము 4 మెంబర్స్ మీ అన్ని లెవెల్స్ పాస్ అవ్వకుండా మాకు రావడానికి ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. పిల్లలు చాలా లేట్ చేశారు. తర్వాత ఇది వాటర్ ఫిల్టరింగ్ పిల్లలకు ఒక మంచి గేమ్ లాగా బాగుంటుంది. ఇక్కడ వాటర్లో ఎంజాయ్ చేస్తారు. మరి ఇదని చాలా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ మెయిన్ స్పాట్ వచ్చేసి బిగ్ యాపిల్. ఇక్కడ యాపిల్ ఉంటుంది. యాపిల్ పైకి కూడా ఎక్కొచ్చు. బట్ పిల్లలు స్ట్రోలర్ ఉండడం వల్ల మేమైతే ఎక్కలేదు. పైకి ఎక్కొచ్చండి. చాలా మంచి వ్యూ. ఈ బిగ్ యాపిల్ పక్కనే పెద్ద యాపిల్ ఫామ్ ఉంటుంది. యాపిల్ ఫామ్ మేము వెళ్ళినప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడే చిన్న చిన్న ఫ్లవర్స్గా ఉన్నాయి. తర్వాత ఇంకా మేబీ సీజన్ జూలై ఫస్ట్ వీక్ జూన్ ఎండింగ్ వీక్లో అప్పుడైతే యాపిల్ సీజన్ కాబట్టి అప్పుడు ఆ ఫామ్ ఓపెన్ అవుతుందేమో. మేబీ అక్కడ కొంచెం వెజిటేబుల్ ఫార్మింగ్ కూడా జరుగుతుందంట. సో అప్పుడు వెజిటేబుల్స్ అండ్ యాపిల్స్ అవన్నీ బై చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఆ టైంలో వెళ్ళిన వాళ్ళైతే వాళ్ళకి ఇంకా ఆ ఫామ్ని విజిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా ఇయర్స్ బ్యాక్ది ఫైర్ ట్రక్ ఉంది. సో అది కూడా పిల్లలు చూసి ఎంజాయ్ చేశారు. అండ్ ఓల్డ్ ట్రాక్టర్ ఉందండి. అది కూడా ఇక్కడ చూడండి చాలా గ్రూప్స్గా వాళ్ళు ఆ గేమ్ అయితే ప్లే చేస్తున్నారు. చాలా ఎంజాయ్ అండి. పెద్దవాళ్ళకైతే మంచి ఆ గేమ్ అనేది ఒక మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఫుడ్ కోర్ట్ తినవచ్చు. అక్కడనే ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చాలా ఉన్నాయి. సో మీరు లంచ్ తీసుకెళ్ళకుండా అక్కడనే తినేసేయచ్చు. ఇంకా యానిమల్ ఫార్మింగ్ చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇందులో మీకు ఏమేమి నచ్చాయో అవి కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.